ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 8/2/2026. శివ్ బాబా వాణి పూర్వ తేదీ 6/9/2022. తండ్రికి ఎప్పుడు కర్మ మహారథులు కావాలి, అంతేకాని మాట్లాడేవారు కాదు. సమయం యొక్క పరివర్తనను తెలియచేస్తూ యజ్ఞం యొక్క పరివర్తన గురించి సూచన చేసేవారు, పిల్లలను తీవ్ర పురుషార్థులుగా మార్చేవారు చతుర్ సుజాన్ శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది. ఈరోజు పిల్లలను చూస్తూ వారి యొక్క సమూహాన్ని చూస్తూ బాబ్ దాదా చాలా సంతోషిస్తున్నారు. ఎంత మంచి పరివారం ఇది. ఒక పిల్లవాడు ఆహ్వానం పలకగానే అందరూ వచ్చి వారికి తోడుగా నిలిచారు. ఇది సాధారణమైన శక్తి కాదు, ఇది తండ్రి యొక్క ప్రేమ. పిలుపు రాగానే మీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు తండ్రి సన్ముఖంలోకి వచ్చినప్పుడు తండ్రికి కూడా పారవశ్యం కలుగుతుంది. నా సన్ముఖంలోకి ఎవరు వచ్చారు అని ఆలోచిస్తారు. ఈ సృష్టిని పరివర్తన చేసే మహాన్ ఆత్మలు, దేవాత్మలు, పుణ్య ఆత్మలు తండ్రి సమక్షంలోకి చేరుకున్నారు అని ఆలోచిస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలు కిరీటాన్ని ధరించినట్లుగా చూస్తున్నారు. పిల్లలందరూ బాధ్యత అనే కిరీటాన్ని ధరించినట్లుగా తండ్రి చూస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క విజయ తిలకాన్ని కూడా తండ్రి చూస్తున్నారు. పిల్లల యొక్క విజయం తప్పకుండా జరుగుతుంది, జరగాల్సిందే. ఎందుకంటే మీకు తోడుగా ఎవరున్నారు? బాబ్ దాదా స్వయంగా మీకు తోడుగా ఉన్నారు. మీ మనసులో ఎలాంటి అనుమానాలను ఉంచుకోకండి. కేవలము తండ్రిని మాత్రమే చూడండి. ఏ తండ్రికైతే మీరు పూర్తి జీవితాన్ని ఇచ్చారో ఆ తండ్రిని మాత్రమే చూడండి. తండ్రిని కలిసినప్పుడు మీరు ఏమని అనేవారు? బాబా, మేము మీవారిగా అయిపోయాము, మేము మీవారిగానే ఉంటాము అని. పరివర్తన అనేది ప్రధానమైన నిబంధన. ఈ సృష్టికి మొదటి నిబంధన పరివర్తన. కానీ విషయం ఏమిటంటే ఈ పరివర్తన మీరు అనుకున్నట్టుగా జరగదు. పరివర్తన తండ్రి అనుకున్నట్టుగానే జరుగుతుంది. అందువల్ల మీ హృదయము, మనస్సు ఈ పరివర్తనను త్వరగా స్వీకరించలేకపోతున్నది. సత్యయుగం తర్వాత త్రేతాయుగం రావాల్సిందే. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం కూడా తప్పకుండా రావాల్సిందే. ఆ తర్వాత కలియుగము కూడా రావాల్సిందే. ఈ పరివర్తనలు నిశ్చయంగా జరగవలసిందే. సంగమయుగము, తండ్రిని కలిసే యుగము, ఇందులో కూడా పరివర్తన తప్పకుండా జరగాల్సి ఉంది. అదే పరివర్తన చూస్తున్నారు, నిశ్చయంగా జరుగుతోంది. ఒకవేళ పిల్లలు చెప్పినట్లుగా పరివర్తన తండ్రి చేసినట్లయితే తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ సంఖ్య ఎంత ఉన్నది? ఒకవేళ పిల్లలు చెప్పిన ప్రకారంగా తండ్రి పరివర్తన చేశారే అనుకోండి, మరి బ్రాహ్మణ పిల్లలు అందరూ కూడా 100 మంది లేదా 1000 మంది బ్రాహ్మణ పిల్లలు ఒకే విచారధారతో సంకల్పం చేసినట్లయితే వారి కోరిక అనుసారంగా పరివర్తన చేయగలుగుతారు. అలా సంకల్పం చేయగలరా? 100 మంది పిల్లలు ఒకే విచారధారతో నడవగలుగుతారా? నడవలేరు కదా. 100 మంది వదిలిపెట్టండి, 50 మంది ఒకే విచారధారతో నడవగలుగుతారా? లేదా 10 మంది అయినా నడవగలుగుతారా? 10 మందిని వదిలిపెట్టండి, 5గురైనా నడవగలుగుతారా? 5గురు కూడా ఒకే విచారధారను కలిగి లేనప్పుడు తండ్రి ఎంతమందికి పరంపిత? కోట్లాది ఆత్మలకు పరంపిత. 5గురు పిల్లలు ఒకే విచారధారను కలిగి లేకపోతే పిల్లలు చెప్పిన ప్రకారంగా పరివర్తన తీసుకురావడము సరైనదేనా? 5గురు ఒకే సంకల్పంతో తండ్రికి చెప్పారనుకోండి, పరివర్తన ఇలా చేయాలి అని. లేదా 100 మంది చెప్పారనుకోండి, ఇలాంటి రథాన్ని మీరు స్వీకరించండి బాబా అని. అలాంటి వారి మాటను తండ్రి వినవలసిందేనా? ఆ 100 మందిలో 20 మంది ఒకవైపు వేలెత్తి చూపుతూ ఉంటారు, మరో 10 మంది మరోవైపు వేలెత్తి చూపుతారు, అందులో 50 మంది మరోవైపు వేలెత్తి చూపుతారు. అలాంటి సందర్భంలో ఏమి చేయాలి? తండ్రి చేసినది సరైనదేనా? ఎవరైతే తండ్రి చేసినది సరైనదని భావిస్తున్నారో వారు ఒకసారి హృదయపూర్వకంగా చేయిని ఎత్తి తెలపండి. హృదయపూర్వకంగా సరే, తండ్రి తాను అనుకున్నట్టుగానే పరివర్తన చేయాలా? సరే, మంచిది. ఇప్పుడు ఒకసారి మీ హృదయం పైన చేతి వేసుకొని చెప్పండి, బాబా, ఏదైతే మీరు చేశారో, ఏదైతే మీరు చేస్తున్నారో అదంతా కూడా నాకు ఆమోదయోగ్యమే. నేను స్వీకరిస్తున్నాను.
నాకు అంగీకారమే అని చెప్పండి. అందరికీ అంగీకారమేనా? ఒకవేళ పిల్లలకు అంగీకారం అయితే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తండ్రికి అంగీకారమే. పిల్లల యొక్క ప్రతి సంకల్పము తండ్రి స్వీకరిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రి ఒప్పుకుంటున్నారు. పిల్లల యొక్క గౌరవ మర్యాదలను తండ్రి స్వీకరిస్తున్నారు. పిల్లల యొక్క హృదయం ఎలా ఉన్నప్పటికీ తండ్రికి ఆమోదయోగ్యమే. మీరు తండ్రిని స్వీకరించినప్పుడు తండ్రి కూడా మీకు వాగ్దానం చేస్తున్నారు. తండ్రి మీకు తోడుగా ఉంటారు, తోడుగా నడుస్తారు. అదేవిధంగా అంతిమ సమయం వరకు మీకు తోడుగా నిలుస్తారు. తండ్రి యొక్క కార్యములో ఎలాంటి విఘ్నాలు వచ్చినా, ఎంత పెద్ద విఘ్నాలు వచ్చినా తండ్రి యొక్క కార్యము ఆగిపోజాలదు. ఒకవేళ తండ్రి పైన మీకు ప్రేమ ఉంటే, ఆ ప్రేమపూర్వకంగా మీరు సంకల్పము చేసినట్లయితే తప్పకుండా అది ఫలిస్తుంది. ఇది తండ్రి యొక్క వాగ్దానము. పిల్లలందరితో తండ్రి చేస్తున్న వాగ్దానం ఇది. ఎప్పుడైనా సమస్య వచ్చినా, ఎక్కడైనా తండ్రి కార్యము కష్టంగా అనిపించినా ఒక నిమిషము ఆగి ఈ మాట చెప్పండి, మేరా బాబా, ఓ నా సహచరుడా, వచ్చేయండి, వచ్చి నాకు సహకరించండి. ఇలా చెప్పగానే ఈ మాటలు తండ్రిని చేరుకుంటాయి. ఆ మాటలు వినగానే తండ్రి మీకు సహకారం చేయడానికి హాజరైపోతారు. మంచిది. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారా? ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. సత్యమైన హృదయం గల వారిపై తండ్రి రాజీ అవుతారు. ఎక్కడైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో తండ్రి అక్కడ ఉపస్థితులవుతారు. అదేవిధంగా సంతృప్తి చెందుతారు. ఈ మిలనానికి వచ్చిన పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే బ్రహ్మబాబా పాలనను తీసుకోలేకపోయారో వారి కొరకు తెలియచేస్తున్నారు. ఇప్పుడు విశ్వం యొక్క మహారాజు వస్తున్నారు. వారి యొక్క తోడు మీకు అవసరమే కదా? వారి తోడు అవసరమా? వారిని కలవాలనుకుంటున్నారా? రానున్న కాలం ఎలా ఉంటుందంటే అందరూ కూడా వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మా ఆదిపిత బ్రహ్మబాబా వస్తున్నారు అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. తండ్రి ఇప్పుడు అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పుడు వారు వస్తున్నారు. మీ యొక్క బ్రహ్మ బాబా ఆదిపిత విచ్చేస్తున్నారు. పిల్లలందరి వైపున బాబాకి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. మంచిగా శ్రమించారు. ఇన్ని సంవత్సరాలలో ఈ కార్యము పూర్తి కాలేకపోయింది. ఇప్పుడు ఈ కార్యము తొందరగా పూర్తి కానుంది. జ్ఞానం యొక్క అభిమానమనే దుప్పటిని అందరూ తొలగించుకోవాలి. తండ్రి యొక్క కార్యంలో సహయోగులు కావాలి. ఇంకా ఇప్పుడు సమయము ఉన్నది. ఈ సమయము వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మీ అభిమానాన్ని తొలగించుకున్న, అభిమానం యొక్క దుప్పటిని పక్కకు తప్పించిన ఎలాంటి ప్రయోజనము జరగదు. సమయము చాలా తీవ్రంగా ముందుకు వెళ్తోంది. ఆ సమయంలో మేము సిద్ధంగా ఉన్నాము అని మీరు చెప్పినప్పటికీ తండ్రి ఏమంటారు? నేను సిద్ధంగా లేను అని చెప్పవలసి ఉంటుంది. సరేనా? పిల్లలు సిద్ధంగా అవ్వడానికి తండ్రి ఎంతకాలం ఎదురు చూడాలి? ఇంతకాలం ఎదురు చూస్తూనే వచ్చారు కదా. సంగమయుగము పూర్తిగా గడిచిపోయింది కదా. తండ్రికి కూడా ఒక సమయము ఉంటుంది. కొంత సమయం వరకు తండ్రి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక తండ్రి ఎదురు చూడలేరు. ముందుగా పిల్లలు అభిమానమనే మీ దుప్పటిని వదిలివేయండి. తండ్రి యొక్క చేయిని పట్టుకోండి. అలాంటి పిల్లలకు తండ్రి స్వాగతం పలుకుతున్నారు. ఇంకా కూడా అభిమానమనే దుప్పటిని కప్పుకొని కూర్చున్నట్లయితే ఒకసారి మీ స్థానాన్ని మీరు చూసుకోండి. వెనుకాల ఉన్న సీట్లన్నీ కూడా బుక్ అయిపోయాయి. మహారథులైన మీరు వెనుకాల కూర్చుంటే బాగుంటుందా? పిల్లలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. బాబాని అడగడం సరైనదేనా అని ఆలోచన చేసుకోవాలి. అసలు మహారథులు అంటే ఎవరు? మహారథి అనే పేరు చాలా గొప్పది. తండ్రి ఇప్పుడు కర్తవ్యం చేసే మహారథులను వెతుకుతున్నారు. గొప్ప పేరు గల మహారథులను వెతకడం లేదు. ఇప్పుడు కర్మ చేసే మహారథులు తండ్రికి కావాలి. ఎవరైతే తండ్రితో పాటు విశ్వం యొక్క వేదికపై చెప్పేవారు ఉన్నారో వారు కావాలి. నా తండ్రి వచ్చారు, విచ్చేశారు అని చెప్పేవారు కావాలి. ఇప్పుడు కర్మ యొక్క మహారథులు కావాలి. కర్మ చేసేవారు, కేవలము మాట్లాడేవారు కాదు. తండ్రి వద్ద మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని తండ్రి చూపగలుగుతారు. కానీ ఎవరైతే తమ జీవితాన్ని పరివర్తన చేసుకున్నారో, ఎవరైతే తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారో, ఎవరైతే విశ్వ పరివర్తన కొరకు దృఢ సంకల్పాన్ని తీసుకున్నారో, ఎవరైతే చేసి చూపిస్తాము అని చెప్తున్నారో అలాంటి మహారథులు త్తండ్రికి కావాలి. అలాంటి మహారథులు భవనాలలో ఉండరు. పెద్ద పెద్ద ఎత్తైన భవనాలలో ఉండరు. ఒకవేళ భవనాలలో ఉన్నట్లయితే త్వరగా తండ్రి దగ్గరికి రావాలి. అలాంటి మహారథులు ఇప్పుడు పూరి గుడిసెల్లో ఉన్నారు. అందుకే తండ్రి ఆ పూరి గుడిసెల తలుపులను తడుతున్నారు. తడుతూ ఏమని చెప్తున్నారు? మీ తండ్రి వచ్చారు, మీరందరూ కూడా వచ్చేయండి,
మనమందరము కలిసి స్వర్గాన్ని స్థాపన చేస్తామని వారికి చెప్తున్నారు. మంచిది, మళ్ళీ కలుద్దాం. ఏ కార్యమైతే మిగిలి ఉన్నదో దానిని పూర్తి చేయండి. తండ్రి యొక్క ఆశీర్వాద హస్తము పిల్లల యొక్క మస్తకం పైన ఉంటుంది. మీరు మధువనం యొక్క స్టేజ్ వరకు చేరుకోలేకపోయారు. అందువల్ల తండ్రి మీ హృదయంలోని మాటను విని మీ వద్దకే నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ కలుద్దాం. మరో శివ బాబా వాణి, తేదీ 7/9/2022. ప్రేమకు రిటర్న్, స్వపరివర్తన. తండ్రి సమానంగా అయ్యేందుకు శిక్షణ ఇచ్చేవారు. ప్రతి శ్వాసను సఫలంగా చేసుకోవడానికి సూచన చేసేవారు. జ్ఞానం యొక్క అభిమానాన్ని తొలగించి ఆత్మాభిమానిగా తయారు చేసేవారు పరమశిక్షకులు శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది, ఇది పిల్లల యొక్క సంకల్పము. తండ్రి మీద ఇంతటి ప్రేమ ఉన్నది. అలాంటప్పుడు తండ్రి రావలసిందే. ఈ మిలనంలో పిల్లలందరికీ తండ్రి పైన హృదయపూర్వకమైన ప్రేమ ఉంది, శ్రద్ధ ఉన్నది. ఈ ప్రేమనే తండ్రిని ఇక్కడికి వచ్చేలా చేసింది. పిల్లలు పిలిచిన తర్వాత తండ్రి రాకపోవడము అలా ఎప్పటికీ జరగదు. ఒక్కసారి మాత్రమే కాదు, ఎన్నోసార్లుగా తండ్రి పిల్లలను కలుస్తూనే ఉన్నారు కదా. సమయం తక్కువగా ఉన్నప్పటికీ దాని తీవ్రత ఎంత ఉందో చూడండి. ఎన్నిసార్లు కలిశారు ఆలోచించండి. ఈ మిలనానికి, ఈ ప్రేమకు రిటర్న్గా ఏమిస్తారు? పిల్లలందరిపైన తండ్రికి ప్రేమ ఉంది, అదేవిధంగా ఉంటుంది. తండ్రిది నిస్వార్థమైన ప్రేమ, అది ఎల్లప్పుడూ ఉంటుంది, అది ఎల్లప్పుడూ కొనసాగుతుంది. పిల్లలందరూ ఇంత ప్రేమపూర్వకంగా తండ్రిని ఆహ్వానించారు. అలాంటప్పుడు తండ్రి వచ్చేస్తారు కదా. మరి ఈ ప్రేమకు రిటర్న్గా ఏమి లభిస్తుంది? సేవ అని సమాధానం చెప్పారు. ఇంకా ఏమి లభిస్తుంది? మొదటి రిటర్న్ ఇవ్వవలసినది స్వపరివర్తన రూపంలో. ఇంతకాలంగా తండ్రి వారిగా అయిపోయారు, అలాగే నేర్చుకున్నారు, ఆహార వ్యవహారాలు కూడా శుద్ధంగా చేసుకున్నారు. కానీ సంస్కారాల యొక్క పరివర్తన ఇంకా జరగవలసి ఉంది. అందులో వెనుకబడి ఉన్నారు. పరివర్తన అంటే ఏమిటి? మిమ్మల్ని చూసిన వారు ఏమనాలి అంటే, వీరి ఎవరి పిల్లలు అనే ప్రశ్న వారికి ఉదయించాలి. ఈ ఫరిస్తలు ఎక్కడి వారు అనే ప్రశ్న వారికి కలగాలి. మిమ్మల్ని కలిసిన తర్వాత వారికి తమ పైన ప్రేమ ఉన్నది అనే భావన వారికి కలగాలి. నామమాత్రమైన ప్రేమ కాదు, ఏదో అవసరం కోసం చూపించే ప్రేమ కాదు, సత్యమైన ప్రేమను వారు అనుభూతి చెందాలి. అలాంటి ప్రేమ ఉన్నదా? తండ్రి ప్రేమ ఎలాంటిది? ఏ విధంగా అవ్వాలి? ఇప్పుడు తండ్రి సమానంగా అవ్వాలి కదా, సమానంగా తయారవ్వాలి. సమానత యొక్క లక్షణం ఏమిటి? ఒకవేళ ఎవరైనా నిస్వార్థ ప్రేమతో ఉన్నట్లయితే అదే సమానత యొక్క లక్షణము. కానీ మీ బుద్ధిలో ఏమాత్రము అత్యాశ ఉన్నా అలాంటి వారిని తండ్రి సమానమైన వారు అని చెప్పము. అలా ఉన్నట్లయితే వారిని మనుష్య సమానంగా అవుతున్న లక్షణంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ కూడా ఏది అడగరు. పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వాలి. ఏ విధంగా అవ్వాలి? దాతగా అయ్యారా? ఇంకా అవ్వాల్సి ఉందా? ఇంకా మిగిలి ఉందా? చాలామంది పిల్లలు ఎలా ఉన్నారు అంటే, వారికి తండ్రి పైన ప్రేమ ఉండదు, అయినప్పటికీ తండ్రి వద్దకు వస్తూ ఉంటారు, మిలనానికి వస్తారు, తమ స్వంత కార్యాన్ని నెరవేర్చుకోవాలనే ఆలోచనతో వస్తారు. కొద్దిమంది ఒక చోటుకి చేరుతున్నారని తెలియగానే తమ యొక్క సొంత కార్యాన్ని పూర్తి చేసుకోవడానికి వారు వచ్చేస్తారు. కానీ ఇలా చేయడము స్వార్థమే కదా. తండ్రి యొక్క మిలనములో నిస్వార్థ భావనతో ఉండాలి, నిస్వార్థమైన ప్రేమ ఉండాలి, పరస్పరము నిస్వార్థంగా మెలగాలి. ఈ రోజు నుంచి స్వపరివర్తన చేసుకోవాలి. మీరు పరివర్తన అయినట్లయితే మిమ్మల్ని చూసి ఈ విశ్వము తనంతట తానే పరివర్తన చెందుతుంది. నన్ను ఎంతమంది చూస్తారులే అని మాత్రం అనుకోకండి, అలా ఆలోచించకూడదు. మీరు సూక్ష్మ రూపంలో సేవ చేస్తున్నప్పుడు, మనసా సేవ చేస్తున్నప్పుడు మీ పైన ఎంతోమంది దృష్టి ఉంటుంది. అనేక మంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఈ శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు అని అనుకోకండి. నన్ను, నా ఆత్మను చూస్తున్నారు. నేను ఫరిస్తగా మారి ఈ పూర్తి విశ్వములో భ్రమణము చేస్తున్నాను. ఆ స్వరూపాన్ని ఈ పూర్తి ప్రపంచము చూస్తోంది అని భావించాలి. అలాంటి స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన జరుగుతుంది. తండ్రి ప్రేమకు మీరు ఇప్పుడు రిటర్న్ ఇస్తారు కదా. కానీ ఇలా ఎవరైనా ఆలోచించడం లేదు కదా. ఓ తండ్రి,
ఈ శరీరాన్ని ఎలాగైనా వదిలిపెట్టవలసిందే. అలాంటప్పుడు ఈ పరివర్తన ఎందుకు చేసుకోవాలి? ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమలో ఉన్నవారు ఎంతో పరివర్తనలు చేసి చూపిస్తారు. ఇక్కడ మీకు ఎవరి ప్రేమ లభిస్తోంది? పారలౌకిక తండ్రి యొక్క ప్రేమ లభిస్తోంది. అలాంటప్పుడు ఎంత పరివర్తన జరగాలి కదా. పిల్లలందరూ ఇక్కడి నుంచి సంకల్పం చేసి వెళ్ళాలి. ఎందుకంటే సమయము చాలా తక్కువగా ఉంది. సమయం తక్కువగా ఉన్నదని బాబా చాలాసార్లు చెప్పారు అని ఆలోచించకండి. ఇప్పుడు నలువైపులా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు నిజంగా సమయం తక్కువగానే ఉన్నది, చాలా తక్కువగా ఉన్నది, అతి తక్కువగా ఉన్నది. మీ యొక్క వ్యక్తిగత కోరికలు పూర్తి చేసుకోవడంలో సమయాన్ని గడిచిపోనివ్వకండి. ప్రతి శ్వాస సఫలం చేసుకోవాలి. చేసుకుంటారు కదా. మీ అభిమానము మీ వెంట రాదు. ఒకవేళ వెంట తీసుకోవాల్సి వస్తే దేనిని తీసుకువెళ్ళాలి? ఏదైనా మీ వెంట వస్తుందా? ఏదైనా వస్తువు ఫిక్స్గా వస్తుందా? మిత్ర సంబంధికులు ఫిక్స్గా వస్తారా? వారిని వదిలిపెట్టండి. మీరు ఫిక్స్గా ఉన్నారా? లేరు కదా. ఏ వస్తువు కూడా ఫిక్స్గా ఉండదు. అందరూ కూడా వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి. సూక్ష్మ రూపంలో కూడా అభిమానము రాకూడదు. ఒకవేళ అభిమానము వచ్చినట్లయితే తునాతునకలుగా అయిపోతారు. నేను ఇంతమందిని తండ్రితో మిలనము జరిపించాను, నేను ఇలా చేస్తాను, నా వద్ద చాలా ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు పనికిరావు? నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఇలాంటి జ్ఞానము కూడా ఎందుకు పనికిరాదు? ఏ పుస్తకాలైతే మీరు చదివారో ఆ పుస్తకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ ఇక్కడే వదిలిపెట్టవలసి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పైకి వస్తారో అప్పుడు తండ్రి ఎదుట ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని చూసి అయ్యో ఈ పుస్తకాన్ని చదవలేకపోయానే అని ఆలోచించకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది? అందువల్ల తండ్రి ఇప్పుడు ఆ చదువును చదివిస్తున్నారు. ఆత్మాభిమాని భవ, ఆత్మాభిమానిగా అవ్వండి. దేహం యొక్క అభిమానాన్ని వదిలివేయండి. ఇదే నెంబర్ 1 పుస్తకము. ఈ పుస్తకము ధర్మరాజు పురిలో తెరవడం జరుగుతుంది. కానీ ఎవరైనా దేహాభిమానం అనే పుస్తకాన్ని చదువుతున్నట్లయితే దానిని ఆపివేయండి. నేను ఆత్మను, నా యొక్క తండ్రి పరంపిత, నేను వారి వెంట వెళ్ళాలి అనే స్వధర్మాన్ని మరిచిపోకండి. అందరికీ గుర్తుందా? పూర్తిగా గుర్తుంటుందా? నేను ఎవరిని? ఆత్మను. వినిపించడం కోసం కాదు, ఆత్మగా అవ్వాలి. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. వరదానము సమీప రత్న భవ. పిల్లలు, మీరు తండ్రి సమీపంలో ఉన్నట్లుగా భావిస్తున్నారా? సమీపంలో ఎవరు ఉన్నారు? ఎవరైతే తండ్రి గుణాలలో, తండ్రి యొక్క స్థితిలో సమీపంలో ఉంటారో వారే తండ్రి ఉండే స్థానానికి సమీపంలో ఉంటారు. అది పరంధామములో అయినా లేదా భవిష్యత్తు రాజ్యములోనైనా తండ్రికి సమీపంలో ఉంటారు. మీ యొక్క స్థితి స్థానానికి సమీపంలోకి తీసుకువస్తుంది. పిల్లలు, మీరందరూ తండ్రి సమీపంలోకి రావచ్చు. ఎందుకంటే తండ్రి అపరిమితమైన వారు, అవిభక్తమైన వారు. సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరచాలి. ఇదే ముఖ్యమైన పురుషార్థము. తండ్రి నుంచి సర్వప్రాప్తులు తీసుకొని సంతుష్టంగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ సమీపత యొక్క అనుభవాన్ని చేయగలుగుతారు. ఓం నమః శివాయ.